కూటమి ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలుగు భాష గురించి, తెలుగు భాష వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ ఇంతవరకు భాష గురించి రక్షణ చర్యలు చేపట్టడం శూన్యం. మనం ఇంతకాలము కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మనం తెలుగుదండు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇంతవరకు చెనకలేదు మనం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన లోకేష్ గారు గత ప్రభుత్వ అరాచకాలనే విద్యా విధానంలో, మిగతాయి మనకు సంబంధం లేదు, విద్యా విధానంలో గత ప్రభుత్వ అరాచకాలనే కొనసాగిస్తూ మన తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 7 అంచెల పథకం పెడితే 9 అంచెల పథకం, అంటే ఆయనకంటే తగ్గేది లేదు, 2 ఆకులు ఎక్కువ అన్నట్లుగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఇంకనైనా ప్రశ్నించకపోతే మన తెలుగు భాష భావితరాలకు అందదు. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఒక ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 4 సమావేశాలు పెట్టుకున్నాము. కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతోటి వీళ్ళందరం కలిసి రేపు 18వ తేదీ నుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు మనం అమరావతి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి ఆ పాలకులకు వినతి పత్రాలు అందించి అక్కడికి మనం ఆందోళన చేయము, లేకపోతే ఇంకోటి ఎవరిని మనం చెనకాల్సిన పని లేదు. తెలుగు భాషను ఖచ్చితంగా మీరు కాపాడాలి. ఎందుకంటే ఇది తెలుగు నేల, మీ పార్టీ పేరు తెలుగుదేశం, మీరు తెలుగు ద్వేషంగా ప్రవర్తించొద్దు అని ప్రభుత్వానికి విన్నపాలు చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో మా తెలుగు గడ్డ మీద, అది ప్రభుత్వ పాఠశాల అయినా పైసల పాఠశాల అయినా సరే, ప్రాథమిక విద్య అనేది మాతృభాషలోనే, తెలుగు భాషలోనే కొనసాగించాలి. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా కొనసాగించాలి. ఆంగ్లానికి మనం వ్యతిరేకం కాదు, 100కి 100% ఆంగ్లం కావాల్సిందే. కాకపోతే మన తెలుగు భాషను తొక్కేసేటువంటి అధికారమో లేకపోతే అవకాశమో ఆ భాషకి ఇవ్వకూడదు. మన భాష బ్రతికితేనే మన సంస్కృతి బతుకుతుంది. ఈరోజు మన బిడ్డలను ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ఇంటికి చెడ్డ రేవళ్లాగా తయారు చేస్తున్నారు. ఆంగ్లంలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. ముఖ్యంగా ప్రభుత్వం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు తెలుగులో పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, ఈరోజు తీసుకొచ్చి మీరు ఆంగ్లంలో పాఠాలు చెప్పమంటే పదాలకు అర్థాలు చెప్పడమా బోధన అంటే? కాదు కదా. ఆ విషయం మీకు తెలియంది కాదు. కాకపోతే ఏంటంటే ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యొక్క ఎంగిలి మెతుకులకు మీరు అలవాటు పడి ఈ తెలుగు మాధ్యమాన్ని పెడితే ప్రభుత్వ పాఠశాలలు పైకొస్తాయి, ప్రైవేటు పాఠశాలలు దుంబనాశనం అవుతాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పైసలు మీకు రావు. కాబట్టి ఈరోజు మీరు పైసల బళ్ళకి గత ప్రభుత్వం